హలో అండి, వెల్కమ్ టు విద్యా వస్త్రాలయ. విద్యా భారతి చిలుకల ఛానల్లోని విద్యా వస్త్రాలయ కలెక్షన్స్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. సో సూపర్ శారీస్ వచ్చేసాయండి. అంటే మనకి ఎలా ఉంటాయి అంటే కాటన్ సిల్క్ అండి, ప్యూర్ కాటన్ సిల్క్ శారీస్ అనమాట. దాని మీద మనకి వీవింగ్ జరీ అనేది వచ్చేస్తుంది. సో కాటన్ సిల్క్ అంటే కొంతమందికి నార్మల్ సిల్క్ శారీస్ ఉంటాయి కదండి, రెగ్యులర్గా వేసుకునేవి, అవి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. కాటన్ సిల్క్ అంటే మనకి 90% ప్యూర్ కాటన్ ఉంటుంది. సో 10% అనేది పట్టు మిక్స్ ఉంటుందండి. ఓకేనా? సో పట్టు మిక్స్ అనేది ఉంటుంది. శారీస్ అయితే చూపిస్తూ మాట్లాడుకుందాం మనము. చాలా బాగుంది కదండి, చాలా అఫీషియల్గా ఉంది కదా. నిజంగా వైట్ ఎప్పుడు కూడా చాలా అఫీషియల్గా చాలా క్లాసీగా ఉంటుంది అనమాట. కట్టుకున్న తర్వాత కానీ చూడడానికి కానీ చాలా బాగుంటుంది. అంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది మనం అలా వేసుకున్నప్పుడు. టెంపుల్స్కి వేసుకెళ్ళినప్పుడు కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి మనం చూడొచ్చు ఎంత ఫ్లోయిగా ఉందనేది. ఈ పళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత రిచ్ అండ్ గ్రాండ్గా ఇచ్చేసారు. శారీ అయితే మాత్రం ఒక క్లాసీ పీస్ అని చెప్పచ్చు. శారీ మనకి ప్యూర్ కాటన్ సిల్క్ వచ్చేస్తుందండి. ఓకేనా అండి? సో ఎవరికి నచ్చిన ఏ కలర్ అయినా సరే స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్ చేసేయండి. ప్రతి శారీకి చాలా బాగుందని వర్డే వస్తుందండి నాకైతే. ఎందుకు అంటే చక్కగా కలర్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అది కామన్ అండి. మనం ఎన్ని చీరలు చూసినా కూడా చాలా బాగున్నాయి అని అనుకుంటూ ఉంటాము. అలాగే నాకు చీర చూసినప్పుడల్లా అనిపిస్తుంది. సో మన కలర్ కాంబినేషన్స్ వచ్చేసి నిజంగా చాలా బాగుందండి. ఓకేనా? చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనేం నొక్కి నొక్కి చెప్పట్లేదండి, నార్మల్గానే చెప్తున్నాను. చాలా బాగుంది అనే వర్డ్ కామన్గా మనందరికీ వచ్చేస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు మనం పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళిపోతాం, వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు అరే భలే ఉంది, అరే భలే ఉంది అనుకుంటూ ఉంటాం కదా. అలాగే మనందరికీ కామన్ వర్డ్ అండి అది ఇది. సో ఇదనమాట. కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు చాలా మంచిగానే చెప్పారు. ఇది మన శారీ వచ్చేసి ప్యూర్ కాటన్ సిల్క్ అండి. ఓకేనా? సో ఇట్లా వస్తుంది అనమాట శారీ మొత్తం. మనం దగ్గరగా చూద్దాము. ఓకేనా? చక్కగా చీర అంతా కూడా దగ్గరగా చూసేద్దాం మనము. మంచి కలర్ కాంబినేషన్ కదండి. ఇదంతా కూడా మనకి కనకాంబరం కలర్ అంటాం కదండి. కనకాంబరం కలర్తో పాటు మనకి పేస్టల్ స్కై బ్లూ కలర్ అంటామండి. ఇలా పళ్ళు వచ్చేస్తుంది అనమాట. పళ్ళు ఎలా వస్తుందో బ్లౌజ్ కూడా అలానే వస్తుంది. ఒక్కసారి మనం చీర దగ్గర ఆ టాజిల్స్ ఏవైతే ఉన్నాయో చూసారా, ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చేసారు కదా. ఇదంతా కూడా మనకి ఇక్కడ చూస్తే వీవింగ్ జరీ వచ్చేస్తుందండి. ఇదంతా కూడా వీవింగ్ జరీ. ఇక్కడ మనం చూడొచ్చు మనకి ఎలా అయితే జామ్దాని వచ్చేస్తుందో అలాగా వీవింగ్ జరీ అనేది వచ్చేసింది అనమాట. శారీ అనేది చక్కగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. కట్టుకుంటే ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుందండి. ఇలాంటి చీరలు అయితే మనము హ్యాపీగా నార్మల్గా కాటన్ శారీస్ కట్టేవాళ్ళు ఇంకే శారీస్ కట్టడానికి ఇష్టపడరండి. అలాంటప్పుడు మనకి పెళ్ళిళ్ళు వచ్చినా ఫంక్షన్స్ వచ్చినా కాటన్ శారీసే కడుతూ ఉంటాం కదా. అప్పుడు ఈ శారీస్ కట్టుకుంటే చాలా హుందాగా ఉంటాయండి. ఎవ్వరు కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. కాటన్ అనేది ఒక మంచి హుందాతనాన్ని ఇస్తుంది. ఒకసారి శారీ మొత్తం తీసి శారీ లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపించేస్తాను. చాలా బాగుంది కదండి. శారీ మొత్తం కూడా మనకి ఇలాగా వీవింగ్ జరీ అనేది వచ్చేస్తుంది. చీర కలర్ అయితే ఇదండి, మనకి మంచి కనకాంబరం కలర్తో పాటు ఇక్కడ మనం చూసుకోవచ్చు జరీ అనేది వచ్చేస్తుంది. ఇక్కడంతా కూడా గోల్డెన్ జరీ బార్డర్ అనేది వచ్చేస్తుంది, కడ్డీ బార్డర్ లాగా. ఇదంతా కూడా మనకి శారీ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో చిన్న ఫ్లవర్స్ వీవింగ్ జరీ ఇచ్చేసారండి. తర్వాత మనం ఇక్కడ అంతా చూసుకోవచ్చు చక్కగా ఫ్లవర్ జరీస్ అనేది ఇచ్చేసారనమాట. చిన్న చిన్న డిజైన్ అనేది ఇచ్చేసారు కాబట్టి మనం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా ఇలాంటి శారీస్ అనేవి మనకి మంచి హుందాతనాన్ని ఇస్తాయండి. నెక్స్ట్ పళ్ళు ఎలా వస్తుంది, బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది కూడా చూపించేస్తాను. ఎంత అందంగా ఉంది కదండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి పేస్టల్ కలర్ వచ్చేసి చక్కగా, అంటే కలర్ కాంబినేషన్ కూడా అందంగా ఉందన్నమాట. మనకి వీవింగ్ జరీ ఏదైతే ఉందో మంచి హుందాతనాన్ని ఇస్తుంది. అంటే పెళ్ళిళ్ళ కట్టుకెళ్ళిపోయినా కూడా అంత చక్కగా సెట్ అవుతుందండి. ఒక్కసారి చూడండి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా కూడా మనకి పూలు అల్లుకున్నప్పుడు ఇదంతా కూడా చక్కగా మనకి ఏమంటారండి, మనం చామంతి పూలు అంటాం కదా, చామంతి పువ్వుతో పాటు ఇదంతా కూడా వీవింగ్ జరీ వచ్చిందండి. చీరలో మనకి ఏదైతే వీవింగ్ జరీ ఎన్ని కలర్స్ అయితే వచ్చిందో ఇక్కడ
పళ్ళు కూడా సేమ్ అలాగే ఇచ్చేసారనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, చీర మొత్తం మనం చూసుకోవచ్చు, చాలా అందంగా ఇచ్చేసారండి. ఈ డిజైన్ అంతా కూడా చాలా అందంగా ఇచ్చేసారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బార్డర్ లాగా మనకి అటు ఇటు బార్డర్ లాగా ముగ్గు మనం ఎలా అయితే తీస్తామో అలాగా వచ్చేసింది. ఇక్కడ మనకి గడప మీద ముగ్గేసుకుంటాం కదండి, అలాంటి ప్యాటర్న్తో మనకి చీర అంతా కూడా చాలా ట్రెడిషనల్గా మనం కట్టుకుంటే హుందాతనాన్ని ఇచ్చేలాగా చేశారనమాట. చాలా బాగుంది. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి, ఓకేనా. హ్యాండ్లూమ్ శారీస్ వచ్చేస్తాయి. మనకి పళ్ళు అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. శారీ కలర్ అంతా కూడా ఇలా ఉంటుంది, అంటే శారీకి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది పళ్ళు అనేది. బ్లౌజ్ కూడా మనం ఒకసారి ఎలా వస్తుందో చూసేద్దాం. ఒక్కసారి ఇలా చూడండి, బ్లౌజ్ అనేది మనకి పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వచ్చేసింది. స్కై బ్లూ కలర్ వచ్చేసింది అనమాట, ఓకేనా అండి. చాలా అందంగా ఉంది. ఇట్లా చీరకు మనం చూసారా, ఇక్కడ చూసుకోవచ్చు, ఇదేనండి ఈ థ్రెడ్స్తోనే మనకి శారీస్ అనేవి చేస్తారండి. ఇక్కడ చూడొచ్చు ఎంత ప్యూర్ ఉంటుంది, ఎంత సాఫ్ట్ ఉంటుంది అనేది చక్కగా గమనిస్తే అర్థమైపోతుంది. శారీ అంతా కూడా మనకి చీరకి ఏ కలర్స్ అయితే నప్పుతాయో ఆ వీవింగ్ జరిగే చేశారనమాట. సో శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 1099 రూపీస్ పడుతుందండి, 1099 రూపాయలు పడుతుంది. నార్మల్గా ఇలాంటి శారీస్ మనం చూసుకున్నట్లయితే 1500 రూపీస్ నుంచి 2000 రూపీస్ వరకు ఉంటాయండి. ఫ్యాబ్రిక్ ఫీల్ చేస్తే తెలుస్తుందండి ఎంత మంచి ఫ్యాబ్రిక్ అనేది. హాయిగా చక్కగా ఎలా కుచ్చెలు పెట్టుకుంటే అలా ఉంటుంది, మనం ఇక్కడ ఫ్రిల్స్ ఎలా పెట్టుకుంటే చీరకి అలానే ఉండిపోతుంది అనమాట. సో ఇందులో కలర్స్ కూడా నేను మీకు చూపించేస్తాను. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అసలు నిజంగా ఈ కలర్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ అండి. చిలక పచ్చ మనకి రాణి పింక్ ఎంత ఫేమసో బ్లాక్ రెడ్ కూడా అంతే ఫేమస్ అండి. భలే ఉంటుంది, కట్టుకున్నా లేకపోతే చూడ్డానికైనా కూడా అంత బాగుంటుంది మనకి శారీ అనేది. అంటే కలర్ కాంబినేషన్ అంత మంచి కలర్ కాంబినేషన్ అండి. చూసారా, చూడగానే కళ్ళకి అప్ప అనిపించేంత బాగుంది కదండి. ఆ వీవింగ్ జరీ కానీ ఆ కలర్ కాంబినేషన్ కానీ ఒకసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే చీరని బ్లాక్ కలర్ శారీ అంతా వస్తుందండి మనకి. ఇక్కడ పళ్ళుకేమో మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇంకా మనం మిర్చి రెడ్ కలర్ కూడా అనొచ్చండి, డార్క్ డీప్ రెడ్ కాకుండా మిర్చి రెడ్ అని కలర్ కూడా చెప్పచ్చు మనము. వీవింగ్ జరీ వచ్చేస్తుందండి. సేమ్ మనకి శారీస్ అన్నిటికి కూడా వీవింగ్ జరీ వస్తుంది. ఇక్కడ ఇంకా బ్లాక్ అయ్యేసరికి ఇంకా హైలైట్ అయింది. చూసారా, ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో వీవింగ్ జరీ కలర్స్ ఇంకా హైలైట్ అయిపోయింది అనమాట. సో ఒకసారి నేను మీకు శారీ మొత్తం తీసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. పర్సనల్గా నాకు బ్లాక్ చాలా ఫేవరెట్ అండి. చూస్తే అంతే, బ్లాక్ కలర్ నచ్చిన వాళ్ళకి చూడగానే నచ్చేస్తుందండి. ఎందుకంటే కలర్ కాంబినేషన్తో పాటు మనకి వీవింగ్ జరీ ఏదైతే ఇచ్చేసారో శారీలో చక్కగా మనకి హైలైట్ అవుతుంది అనమాట. అందుకని ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చీరకి. మనం గమనించినట్లయితే చీరకు తగ్గట్టు మనకి ఏదైతే జరీ ఇచ్చారో, బార్డర్ జరీ ఇచ్చారో, 1 ఇంచ్ జరీ బార్డర్ ఇచ్చేసారో అది కూడా కలర్ చేంజ్ అవుతూ ఉందన్నమాట. ఈ శారీస్ అన్నీ కూడా మనం ఈజీ వాష్ చేయాల్సి ఉంటుందండి. అంటే షాంపూ వాష్ మనం ఎలా అయితే చేసుకుంటామో సో అలానే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి శారీ, ఇదంతా శారీ కలర్ అండి, ఓకేనా. నేను మీకు చెప్పాను కదా, శారీ అంతా కూడా మనకి ఇలాగా జెట్ బ్లాక్ అంటాం కదండి, మంచి బ్లాక్ కలర్, బ్లాక్ కలర్తో వచ్చేస్తుంది. పళ్ళు ఇంకా బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా చూపించేస్తాను. అద్భుతంగా ఉందని చెప్పాలండి కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. మనకి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్కి మెరూన్ రెడ్ కాంబినేషన్ అని చెప్పచ్చు, లేకపోతే మనకి మిర్చి రెడ్ అంటాం కదండి, మిర్చి రెడ్ అని చెప్పచ్చు. సో ఒక్కసారి దగ్గరగా చూద్దాము. మనకి శారీ కలర్స్ మారే కొద్దీ ఇలాగా వీవింగ్ జరీ అనేది కూడా హైలైట్ అవుతూ ఉంటుందండి. మనం ఇందాక శారీలో చూసుకున్నట్లు అది మనకి పేస్టల్ కలర్ కదా, సో పేస్టల్ కలర్కి జరీ అనేది ఒకలా వస్తుంది, చీర కలర్కి తగ్గట్లు మనకి జరీ అనేది మారుతూ ఉంటుందండి, ఓకేనా. చాలా అందంగా ఉంది కదండి. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఒకసారి బ్లౌజ్ అనేది కూడా చూపిస్తాను. బ్లౌజ్ కంటే ముందు కూడా మనం ఇక్కడ టాజిల్స్ చూడొచ్చు. చీర మనకి ఏ థ్రెడ్స్తో అయితే నేస్తారో అవే థ్రెడ్స్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చేస్తారండి, ఓకేనా. బ్లౌజ్ కూడా చూపించేస్తాను నేను మీకు. సో బ్లౌజ్ అనేది మనకి ఇలాగా మనం చూడొచ్చు, చూసారా అండి.
బ్లౌజ్ కూడా మనకి మంచి మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చేస్తుంది అనమాట. మనకి స్క్రీన్ మీద ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ అనమాట. ఈ కలర్ అయితే చాలా హైలైట్ అయిందని చెప్పాలి. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూపించేస్తాను. శారీ అయితే ఈజీ వాష్ ఉంటుందండి, ఓకేనా. నెక్స్ట్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి, ఒకసారి నేను చూపిస్తాను. శారీస్ ఏమో అసలు లుక్ ఎలా ఉన్నాయి తెలుసా అండి, ఫీల్ కూడా లుక్ కూడా 3000 రూపీస్ పెట్టి మనం కొంటే శారీస్ ఎలా ఉంటాయో అంత బాగున్నాయి అనమాట. ఒకసారి నేను చూపిస్తానండి, క్లియర్గా చూపించేస్తాను, చూడొచ్చు. మంచి వైట్ అండి, మిల్కీ వైట్ అంటాం కదా మనము, అంత మంచి వైట్ కలర్ కాంబినేషన్కి మనకి ఇలాగా ఈ కలర్ ఎలా చెప్పచ్చు అంటే మనం వంగ పువ్వు అంటాం కదండి, వంగ పువ్వు బ్రింజాల్ ఫ్లవర్ ఉంటుంది కదా, సో ఆ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అనమాట. ఈ రెండు కలర్స్ ఇట్లాగా కలిసి చూపించేసరికి అందంగా కనిపిస్తుందండి, కళ్ళకు కూడా చూడడానికి చక్కగా ఉంది అనిపిస్తుంది. ఈ శారీస్ అన్నీ కూడా ప్రొఫెషనల్ యూస్కి కానీ లేకపోతే మనం వెడ్డింగ్ సీజన్కి వేసుకున్నా కూడా భలే సెట్ అవుతాయండి, చాలా అందంగా ఉంటాయి. ఒకసారి నేను మీకు శారీ అంతా ఏ కలర్ వస్తుంది, పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను. పళ్ళు బ్లౌజ్ అయితే మనకి పళ్ళు ఏ కలర్ అయితే కాంబినేషన్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ కాంబినేషన్ వస్తుంది. ఒకసారి తీసి చూపిస్తాను. భలే ఉంది కదండి, నిజంగా చాలా బాగుంది. వైట్ ఎప్పుడు క్లాసీ లుక్ ఇస్తుందండి మనకి. ఆ కలర్ కాంబినేషన్ కానీ శారీకి ఇచ్చిన శారీ కలర్ కాంబినేషన్ కూడా పేస్టల్ కలర్ కాంబినేషన్ కదా, అందుకని చెప్పి మంచిగా అరే డీసెంట్గా ఉంది అనిపిస్తుంది అనమాట. చీర కూడా అలాగనే కనిపిస్తుంది. శారీ అంతా ఇలా మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అనమాట. ఒకసారి నేను మీకు పళ్ళు బ్లౌజ్ కూడా చూపించేస్తాను. ఎంత అందంగా ఉందా అండి నిజంగా, కలర్ కాంబినేషన్ అనేది చూడగానే చక్కగా ఉంది, అంత బాగుందనమాట. ఒకసారి మనం దగ్గరగా కూడా చూసుకోవచ్చు. మనకి జరీ ఏదైతే ఉందో, జరీ వర్క్ ఏదైతే ఉందో అండి, అదంతా కూడా శారీకి హైలైట్ పార్ట్ అని చెప్పాలి. ఒకసారి నేను మీకు పళ్ళుతో పాటు ఎలా ఉంటుందో చూపించాను కదా, బ్లౌజ్ అనేది ఎలా వస్తుందో చూపిస్తాను. బ్లౌజ్ అనేది మనకి పళ్ళు కలర్ ఏ కలర్ వస్తుందో అదే కలర్లో వస్తుందని చెప్పాను కదా, ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇలా వస్తుంది అనమాట. ఒక్కసారి కలర్ కాంబినేషన్ ఇట్లా పక్కన చూడండి, భలే అనిపిస్తుంది కదండి. ఇక్కడ చూడండి మీరు, ఇదంతా కూడా జరీ అండి, ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది కదా, మనం దగ్గరగా కూడా చూడొచ్చు, ఇంకా క్లియర్గా చూడొచ్చు. వీవింగ్ జరీ అనేది ఎంత నీట్గా ఉందో చూడండి. మనం ఇక్కడ అంతా కూడా ఎంత నీట్గా ఇచ్చేసారు. సో ప్యూర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పడానికి ఇది చాలండి మనకి. సో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ కూడా చూసేద్దాం. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎవర్ గ్రీన్ అండి, బాగుంటుంది, చూడగానే అబ్బా అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా బాగుంటుందని అనిపిస్తుంది అండి ప్రతి ఒక్క కలర్, ఎందుకంటే చూస్ చేసే కలర్ కాంబినేషన్ మనకి భలే ఉంది అనిపిస్తేనే చీర కట్టుకున్న తర్వాత అర్రే బాగుంది అనిపిస్తుంది. చూసారా అండి కలర్ కాంబినేషన్, మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ కదా, పెళ్ళిళ్ళకి కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మనం దగ్గరగా చూద్దాము. ఈ కలర్ వచ్చేసి మనకి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్తో పాటు చక్కగా మనకి ఇది నావీ బ్లూ కాదండి, ఇది మనం ఏ బ్లూగా చెప్పచ్చు అంటే డార్క్ బ్లూ కలర్ చెప్పచ్చు అండి. మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి శారీ మొత్తం ఎలా ఉంటుందో చూపించేస్తాను మీకు, ఓకేనా. మనకి చీర అంతా కూడా ఇలాగా రాణి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చేస్తుంది అనమాట. సో పళ్ళు బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను, ఒకసారి దగ్గరగా చూడండి చీరకి మనకి ఎలా వచ్చింది అనేది. ప్రతి శారీకి కూడా మనకి వీవింగ్ జరీ అనేది ఒకేలాగా వస్తుందండి, కానీ చీరకు తగ్గట్లు జరీ కలర్స్ అనేవి చేంజ్ చేస్తుంటారు. కాపర్ కలరా, లేకపోతే గోల్డ్ కలరా, లేకపోతే సిల్వర్ కలరా అనేది చీరకి నప్పేలాగా చేంజ్ చేస్తూ ఉంటారండి, ఓకేనా. అసలు చీర పెట్టుకుంటే చూడండి ఎంత బాగుంది కదా, మంచిగా అనిపిస్తుంది. ఒకసారి నేను మీకు కలర్ కాంబినేషన్ కూడా చూపించేస్తాను, ఓకేనా. నిజంగానే చాలా బాగుందండి, అంతలా అనిపిస్తుంది. పళ్ళుతో పాటు కలిసి చూస్తే ఒక్కసారి మనం దగ్గరగా చూడొచ్చు. శారీకి నేను వీవింగ్ జరీ అనేది కలర్ చేంజ్ చేస్తున్నారని చెప్పాను కదా అండి. మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కాపర్ కలర్తో వచ్చేసింది, చూసారా, కాపర్ కలర్తో వచ్చేసి. ఇందాక వాటికేమో ఫ్లవర్స్ వచ్చేసి కాపర్ కలర్లో వచ్చింది, ఇప్పుడు చూస్తే మనకి ఇలా చెట్టు అల్లినట్లు వచ్చిందేమో కాపర్ కలర్ వచ్చేసి. జరీ అనేది మనకి గోల్డెన్ ఎల్లో కాదండి, మనకి ఒక లాంటి గ్రీనిష్ కలర్, చాలా బాగుంది చూడడానికి.
సో ఇలా వచ్చేసిన జరీ అంతా కూడా. శారీ కలర్ కాంబినేషన్ అయితే చక్కగా మనకి ఇలాగా మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చేసింది అనమాట. ఒకసారి పళ్ళుతో చూసేసాం కదా, బ్లౌజ్ చూపిస్తాను మీకు. చక్కగా బ్లౌజ్ చూసారా అండి, భలే ఉంది కదా. ఈ 2 కలర్ కాంబినేషన్తో చూడండి ఎంత బాగుందో కదా అండి. సో మనకి శారీ ప్రైస్ వచ్చేసరికి 1099 రూపీస్ పడుతుంది. శారీ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ సిల్క్ వీవింగ్ జరీ శారీస్ వచ్చేస్తాయండి. చక్కగా మనం పెళ్ళిళ్ళకి కట్టుకెళ్ళచ్చు, ఎక్కడికి కట్టుకెళ్ళిపోయినా కూడా అందంగా కనిపిస్తామండి, అంత బాగుంటుంది. సో ఎవరికి ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇలాంటి శారీస్కి మనకి ఏజ్ గ్రూప్తో పని లేదండి, ఎవరైనా కట్టుకోవచ్చు. ఇంకా అసలు సమ్మర్ సీజన్లో పెళ్ళిళ్ళు వస్తున్నాయి కదండి, చాలా వరకు కాటన్ శారీస్ ప్రిఫర్ చేసే వాళ్ళందరూ ఈ శారీస్ పెళ్ళిళ్ళకి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే కాటన్ సిల్క్ అంటే 90% ప్యూర్ కాటన్ ఉంటుంది, 10% అనేది పట్టు ఉంటుందండి. హ్యాపీగా కట్టేసుకోవచ్చు మనం. చక్కగా టీచర్స్, డాక్టర్స్, ఆఫీస్ వేర్కి ఎవరు కట్టుకున్నా కూడా క్లాసీ లుక్ అనేది ఉంటుంది. సో హ్యాపీగా ఎవరికి ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్. అదిరిపోయింది కదండి. శారీ అయితే మాత్రం అంతే సాఫ్ట్గా ఉందండి. శారీ వచ్చేసరికి మనకి ప్యూర్ కాటన్ సిల్క్ అనమాట. అంటే మనకి 90% కాటన్ ఉంటుంది, 10% సిల్క్ ఉంటుంది. సిల్క్ అంటే నార్మల్ సిల్క్ శారీస్ కాదండి, ఇది మనకి పట్టు మిక్స్ ఉంటుంది అనమాట. ఓకేనా అండి. సో మనకి శారీ మొత్తం ఇలాగా వీవింగ్ జరీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో శారీకి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది. ఒకసారి మనం చీరని దగ్గరగా చూసుకోవచ్చు. చక్కగా ఇదంతా కూడా చూసారా, జామ్దాని టైప్లో వీవింగ్ జరీ అనేది వచ్చేసింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ అనేది, చాలా సాఫ్ట్గా. ఇంకా మనకి ఇక్కడ మనం చూడొచ్చు ఫ్లోయిగా కూడా ఉందన్నమాట. నిజంగా అఫీషియల్గా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. చక్కగా టీచర్స్కి, డాక్టర్స్కి, ఆఫీస్ వేర్కి, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరు కట్టుకున్నా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది అనమాట. సో మనకి పళ్ళు దగ్గర ఇలాగా హ్యాండ్లూమ్స్ కదండి, ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ కదా, టాజిల్స్ కూడా వచ్చేస్తాయండి. ఇట్లా టాజిల్స్ వచ్చేస్తాయి. ఎంత చక్కగా ఫ్రిల్స్ అనేవి వస్తుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అసలు పిన్ కూడా అవసరం లేనంత చక్కగా మనకి ఫ్రిల్స్ అనేవి వచ్చేస్తుంది. చూసారా ఎంత నీట్గా కూర్చున్నాయి కదండి ఫ్రిల్స్, చాలా చక్కగా మంచిగా, అంటే ఒక హుందాగా అనిపిస్తుంది. సో ఎవరికి నచ్చినా కూడా శారీస్ ఏ కలర్స్ అయినా కానీ స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయచ్చండి. శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 1099 రూపీస్ పడుతుంది. జనరల్గా ఇలాంటి శారీస్ మనము 1500 నుంచి 2000 వరకు చూడొచ్చండి ఈజీగా. ఎందుకంటే నేను ఒకప్పుడు మా నాన్నమ్మ గారికి తీసుకున్నాను, సో నాకు అలా తెలుసు. చాలా బాగుందండి. సో ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఈజీ వాష్ అనమాట. చక్కగా షాంపూ వాష్ ఎలా అయితే మనం చేసుకుంటామో అలా చేసుకొని శారీస్ని యూస్ చేసుకోవడమే. సో పళ్ళు అనేది మనకి ఇలా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది. ఎవరికి ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ విద్యాభారతి చిలికల అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.